ఈరోజు నేను గోంగూర ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. గోంగూర ఒక గుప్పెడు గోంగూర తీసుకొని బాగా వాష్ చేసుకొని ఓన్లీ గోంగూర పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 2 స్పూన్స్ కరెక్ట్గా దీంతో ఇలా వచ్చింది. 2 స్పూన్స్ పేస్ట్ వచ్చింది. ఈ బౌల్ అంతా రైస్ తీసుకున్నాను. ఒక బిగ్ సైజ్ ఆనియన్స్ స్లైస్గా కట్ చేసుకున్నాను. 2 గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, 3 ఎగ్స్, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్, ధనియా పౌడర్. స్టవ్ ఆన్ చేసుకున్నాను. కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు కొంచెం ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకున్నానండి. కొంచెం సాల్ట్, టర్మరిక్. ఈ ఆనియన్స్ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ వేసుకొని కూడా ఆనియన్స్లో బాగా ఫ్రై చేయాలండి. ఈ పేస్ట్ అంతా దీంట్లో కలిసిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఎగ్స్ తీసుకొని వేసుకోవాలి వీటిలో. ఇలా చిన్న చిన్న పీసెస్గా కలుపుతూనే ఉండాలండి ఎగ్ ఫ్రైది. గోంగూర పేస్ట్ వేసిన తర్వాత మీకు పెద్ద పెద్ద ముక్కలు కావాలంటే ముక్కలుగా కూడా ఉంచుకోవచ్చు. నాకు స్మాల్ స్మాల్ పీసెస్ రైస్లో కలిసిపోవడం కోసం ఇలా స్మాష్ చేశాను. బాగా ఫ్రై అయిపోయిందండి. కర్రీ ఎక్కువ ఉండాలి, రైస్ తక్కువ ఉండాలి. ఈ రైస్ యాడ్ చేసుకుంటున్నానండి. అన్నం కొంచెం పొడి పొడిగా చేసుకుంటున్నాను ఇక్కడ. రెడ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్స్ వేస్తున్నానండి. కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది, కారం ఎక్కువ లాగేస్తుందండి. 1 స్పూన్ ధనియా పౌడర్. రైస్ వేసుకొని బాగా ప్రాపర్గా మిక్స్ చేసుకున్నానండి. నేను కొంచెం మెత్తగా వండుకున్నాను అన్నము. మీరు కొంచెం పలుకు మీద ఉంచుకుంటే ఉంచుకోండి. గోంగూర ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి గోంగూర ఎగ్ ఫ్రైడ్ రైస్. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకుంటున్నాను. టేస్ట్ చూసి చెప్తానండి. చాలా బాగుందండి. గోంగూర ఇష్టపడే వాళ్ళకి, ఎగ్ ఇష్టపడే వాళ్ళకి చాలా మంచి రెసిపీ. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ఒక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్, షేర్.